వేములవాడ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒకప్పుడు చాలా అందంగా ఉండేది. కానీ కొద్ది రోజులుగా ఆ గ్రామంలో ఏదో తెలియని భయం మొదలైంది. ఏదో చాలా తప్పు ఉంది. అవును, రాత్రి వచ్చే సమయంలో భయం పెరుగుతోంది. కొంతమంది యక్షిని వచ్చిందని చెప్పారు, మరికొందరు దయ్యమని చెప్పారు. ఆ చెరువు దగ్గర ఒక అందమైన యక్షిని కనిపించేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె రాక్షసిగా మారింది. ఆ శాపం ఆమెను వదలడం లేదు. రెండు సంవత్సరాల క్రితం యక్షిని కోసం ఒక మాంత్రికుడు దట్టమైన అడవిలో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడున్నాడు. ఆ సమయం రాని వచ్చింది. ఆ మాంత్రికుడు ముందు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ మాంత్రికుడు ఎంతో సంతోషపడ్డాడు. అతని తపస్సు ఫలించింది. ఆమె నాకు అమృతం కావాలి, ఈ ప్రపంచంలో ఎప్పటికీ జీవించాలి. అది జరగని కోరిక. అమృతం ఎవరికీ లభించదా? వేరేది ఏదైనా కోరుకోదాయి. అయితే విను, నువ్వు నన్ను పెళ్లి చేసుక, అదే నాకు కావాలి. అది కూడా జరగదు. నేను నీది కాను. నీ కోరిక నెరవేరదు. అయితే విను, నువ్వు రాక్షసిగా మారిపోవాలి, ఈ భూమిపై తిరుగుతూ ఉండాలి. నీకు విమోచనం కావాలంటే పెళ్లి చేసేది తెచ్చేస్తి. అలా యక్షిని రాక్షసిగా మారి ఆ చెరువు దగ్గర తిరుగుతూ ఉండేది. తనని ఎవరైనా కుర్రోడు రాక్షసి అని తెలిసి కూడా ప్రేమతో పెళ్లి చేసుకుంటేనే విమోచనంట. ఈ విషయం మాంత్రికుడికి మరియు ఆమెకే తెలుసు, ఇంకా ఎవరికీ తెలియదు. ఆ గ్రామంలో అంజి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, అందగాడు, మంచి మనసున్నవాడు. కాని కొంతమంది ఒక్కసారిగా కనపడకుండా పోయేవారు. వాళ్ళు చెరువు దగ్గర మృతులుగా కనిపించేవారు. అమావాస్య రాత్రి ఆమె ఒక సాధారణ అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె అసలు రూపం ఎవరూ ఊహించలేరు. ఒక అమావాస్య రాత్రి అంజి బయటకు వచ్చి చెరువు వైపు వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. నువ్వు ఎవరు? ఇక్కడెప్పుడూ నిన్ను చూడలేదు. ఏ గ్రామం నీది? నేను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చెరువు దగ్గరే ఉంటాను. నీకు తెలియాల్సింది అంతే. అంజి ఆమెను చూసినప్పటినుంచి తనలో ఒక తెలియని అనుభూతి మొదలైంది. ఆమెపై అతనికి ఆకర్షణ, ప్రేమగా మారింది. నేను మళ్ళీ నిన్ను కలవాలంటే రేపు ఇక్కడికే రా. సరే, నేను వస్తాను. ఆ రాత్రి అంజికి నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకున్నా కూడా ఆమెనే కనిపించింది. మరుసటి రోజు ఆమె కోసం వెళ్ళిన అంజికి ఆమె కనిపించలేదు. కాని దూరంలో ఒక గుడిసె అతని దృష్టిలో పడింది. హలో, ఎవరు మీరు? ఏం చేస్తున్నారిక్కడ? నువ్వెవరు?
నీ అసలు రూపం ఏంటి? నిజం చెప్పు. నన్ను చూసి నీవు భయపడడం లేదు? నిన్న నువ్వు నన్ను కలిసావు కదా, చెరువు ఒడ్డున. నేనే ఆ యక్షిణినియా. నిన్న నేను బాగానే ఉన్నాను కదా? ఈరోజు నీకు నచ్చలేదా నేను? అలా ఏం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ నన్ను చూసి భయపడిపోయారు. నువ్వు ఎందుకు భయపడడం లేదు? అంజీ అంజీ ఎక్కడికరా? నేను వెళ్తున్నాను. రేపు మళ్ళీ కలుస్తాను. అంజీ ధైర్యమా? యక్షిని మనసును తాకింది. ఆమె అతన్ని ప్రేమించడం ప్రారంభించింది. ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? చెరువు దగ్గరకు వెళ్ళావా? ఏదో మారిపోయావనిపిస్తుంది అల్తుటని. చెరువు దగ్గరకు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగిరారు. అది మంచిది కాదురా. సరే అమ్మా. అంజీ బయటకు వెళ్ళకూడదని చెప్పినా అతని మనసు మాత్రం ఆమె దగ్గరే ఉంది. ఆ రాత్రి కూడా ఆమె గురించే ఆలోచించాడు. నువ్వొస్తావో రావో అనుకున్నాను. కాని నువ్వు వచ్చావు అంజీ. నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎలా ఉన్నా నువ్వంటే నాకు ఇష్టం. అదే నిజం. నువ్వు నిజంగా నన్ను అంగీకరించావా? నువ్వు ఎలా ఉన్నా నాకది మారదు. అంజీ, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాని ఈ గ్రామానికి ఏమీ చేయకూడదు, ఎవరినీ చంపకూడదు. సరే, నేను మాట ఇస్తాను. మరుసటి రోజు అంజీ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాడు. ఆ క్షణంలో ఆకాశం గర్జించింది. వర్షం కురిసింది. ఆ పెళ్లి క్షణంలో ఆమెపై ఉన్న శాపం తొలగిపోయింది. ఆమె మళ్ళీ అందమైన యక్షిణిగా మారింది. ఆమె భూమిపైకి ఎలా వచ్చిందో, ఆ మాంత్రికుడు వేసిన శాపం గురించి జరిగిందంతా అంజికి వివరంగా చెప్పింది. అంజి చేసిన ధైర్యంతో ఆ గ్రామం సమస్య ముగిసింది. అతన్ని అందరూ హీరోగా అభినందించారు.